మొసలిక నీరు కారుస్తున్నారని కర్నూలు జిల్లా కోడుమూరు జనసేన నాయకుడు సంధ్యా విక్రమ్ కుమార్ విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో అధికారంలో లేకపోయినా రైతుల కష్టాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు 30 కోట్లు రైతులకు పంచిపెట్టారని గుర్తు చేశారు. రైతుల మీద కపట ప్రేమ చూపించి వారి ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదని సంధ్యా విక్రమ్ హెచ్చరించారు. రైతన్నలు పడే కష్టం నిజంగా కొన్ని మనం ఆలోచన చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా రైతన్న పడే కష్టాన్ని కించపరచవు. వాళ్ళ కన్నీరు ఉసురుని తొలగించుకోవడానికి కూడా ఏ ప్రభుత్వాలు అనుకోవు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనకందరికీ తెలుసు. అందరు రైతులు అధిక సంఖ్యలో ఉల్లి పంట వేయడం, అందులో మార్కెట్కి వచ్చిన క్రమంలో అధిక వర్షాలు పడడంతో ఈరోజు మనం చూస్తే ఉల్లిగడ్డకు సంబంధించి ఒక 10 రోజులు 15 రోజులు కూడా ఆ అధిక వర్షాలకు అవి నిల్వ ఉండలేకపోవడం, దానికి కోసం అని చెప్పి మద్దతు ధర రాకపోవడం ఈరోజు మనం చూస్తున్నాం. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందో ప్రతిపక్షాలు వాళ్ళు ఎందుకు పదే ఒక రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేసినా అర్థమవుతలేదు. అయినా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. క్వింటానికి 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చింది. ఇప్పుడు కూడా హెక్టార్కు 50,000 రూపాయలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. సుమారు ఇదే కర్నూలు మార్కెట్కి సంబంధించి 3 కోట్ల రూపాయల ఉల్లిని కొని డంపింగ్ యార్డ్లో ఎక్కడ అది మురిగిపోతే డంపింగ్ యార్డ్లో కూడా దాన్ని వేసి ఆ నష్టం వ్యయం కూడా ఈరోజు ప్రభుత్వం భరించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిదీ రాజకీయ లబ్ధి కోసం, ప్రతిదీ రాజకీయ విధానాన్ని ఎక్కడ ఏ సున్నిత అంశం దొరుకుతుందో ఆ సున్నిత అంశాన్ని పట్టుకొని రాజకీయంగా మనం లబ్ధి పొందాలని చూడడం నిజంగా ప్రతిపక్షాలకు ఇవి ఏమాత్రము సిగ్గు అనిపిస్తలేదనిపిస్తుంది. ఈరోజు రైతన్నలు పడే కష్టం